మెడికల్ కాలేజ్ చూస్తాను హెడ్డింగ్ పెట్టి లోపల ఏదైతే పులివెందులకు సంబంధించిన దగ్గర అంట పార్టీ ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి, గోవింద్ రెడ్డి, రమేష్ యాదవ్ నిరసనలో పాల్గొలేదంట. వాళ్ళని అరెస్ట్ చేస్తే అట్లా మండలిలో ఉన్నారు. ఎంత వార్త చూడండి, పులివెందుల దగ్గర వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదంట. నిన్న నా ప్రోగ్రామ్ లో మన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, నన్ను హౌస్ అరెస్ట్ చేశారని నేను పల్నాడు, అట్లాగే కాశీ కృష్ణారెడ్డి గారు చెబుతున్నారు తెలంగాణలోనే ఆపేశారు ఏపీ పోలీసులు వెళ్ళి. అంటే వాళ్ళకి అర్థం అవుతుంది కదా, అంటే వీళ్ళన్నా పాల్గొనలేదంట. ఇప్పుడు వాళ్ళని దౌర్జన్యంగా అక్కడ జిల్లా పేపర్లో ఏమైనా నిజాలు రాశారేమో, స్టేట్ లెవెల్లోనే అబద్ధాలు రాస్తున్నారు, జిల్లా పేపర్లో కొన్ని నిజాలు రాస్తున్నారు సార్. వాళ్ళు వేసిన ఫోటోలోనే దొరికిపోయారు చూడండి. ఇక్కడ మెడికల్ కాలేజ్ కట్టలేదని రాశారు కదా, ఈ ఫోటో చూస్తే మీకు 2 బిల్డింగ్లు కనపడతాయి, 3 ఫ్లోర్లు లెగిసి ఉన్నాయి. 3 ఫ్లోర్లు లెగిసిన బిల్డింగ్ అయినా కూడా చంద్రబాబు గారు మార్పు వచ్చినట్టు లేదు కదా మెడికల్ కాలేజీల విషయంలో. సార్ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలని డిసైడ్ అయ్యారు, మళ్ళీ ఎటు అధికారంలోకి ఉన్నప్పుడే చక్కబెట్టుకోవాలి. ఇంకా ఆయనే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, నాకు ఆఖరి ఎలక్షన్ అని మొన్నే చెప్పాడు. ఆయన చెప్పింది కదా ఎలక్షన్స్ అప్పుడు. సో ఇంకా ఆయన క్లియర్గా చేతులు ఎత్తేసి 5 ఏళ్ళు దోచుకోవాలి. అందుకని 99 పైసలకి 100 ఎకరాల భూములు వాళ్ళకి దారాదత్తం చేయాలి, వాళ్ళ బినామీలకి. వాళ్ళ నుంచి మళ్ళీ వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అట్లానే 100 రూపాయలకి ఎకరానికి చెప్పడం మెడికల్ కాలేజీని అమ్మేయాలి. వాళ్ళు క్లియర్గా ఉన్నారు.